రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, చాలా కాలంగా భారతదేశము 2.5 వార్ విషయంలో భయపడుతూ వచ్చింది. 2.5 వార్ అంటే ఒకటి పాకిస్తాన్, చైనా ఈ రెండు ఏకకాలంలో దాడి చేస్తే అది 2 పాయింట్ వార్ అంటే రెండు పక్షాల నుంచి ఒకేసారి దాడి. దానితో పాటు దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేమికులు, చైనా ప్రేమికులు కూడా తిరుగుబాటు చేసి అన్ని చోట్ల అల్లకల్లోలం సృష్టిస్తే అది 2.5 వార్ అవుతుంది. ఇలాంటి 2.5 వార్ మన మీద వచ్చే అవకాశం ఉంది అని మన సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన బిపిన్ రావత్ ఈ మాట చెబుతూ వచ్చేవారు. అయితే తమాషా ఏంటంటే భారతదేశం మీద దాడి చేద్దామని కలలు కంటున్నటువంటి, భారతదేశంతో యుద్ధానికి తహతలాడుతున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు 2.5 వార్ ఎదుర్కొనేటటువంటి పరిస్థితిలో ఉంది. ఒకవైపు భారత్తో సంబంధాలు సరిగ్గా లేవు, భారత్ వైపు తన సైన్యాలన్నిటినీ మోహరించేటటువంటి ప్రయత్నం చేస్తోంది. సరిహద్దుకు తన జవాన్లన్నింటినీ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతంలోకి, అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద పట్టణాలైనటువంటి స్కార్దు, గిల్గిట్, ఇటువంటి అస్తోర్ ఇటువంటి పట్టణాలకు సైన్యాన్ని తరలిస్తోంది. మరొక వైపు గిల్గిట్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న మీర్పూర్, కోట్లీ, ముజఫరాబాద్ వంటి పట్టణాలకు సైన్యాన్ని తరలిస్తోంది. ఇవన్నీ చాలా ఉన్నట్టు ఇది ఒక పాయింట్. అయితే పాకిస్తాన్కి రెండవ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే, రెండవ సమస్య ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా వస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున తహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ గెరిల్లాలు లోపలికి ప్రవేశిస్తున్నారు, చాలా పెద్ద సంఖ్యలో ప్రవేశిస్తున్నారు. పాకిస్తాన్ ఒక ప్రకటన జారీ చేసి 71 మందిని మేము గత 24 గంటల్లో హతమార్చామని చెప్పింది. 71 మందిని హతమార్చాలి. చొరబడుతున్నటువంటి 71 మందిని హతమార్చడం అంటే పాకిస్తానీ జవాన్లకు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం సంభవించి ఉండాలి. పాకిస్తాన్ చనిపోయిన లేదా గాయపడ్డ జవాన్ల ఫిగర్లను రిలీజ్ చేయటం లేదు, పత్రికా విలేకరులని, మీడియా విలేకరులని అడగనివ్వడం లేదు. అది రహస్యం. అంటే తనకు సంబంధించినంత వరకు జరిగిన లాసెస్ని పూర్తిగా దాచిపెట్టే ప్రయత్నం చేస్తోంది. 71 మంది చొరబాటు చేశారు అంటే అంతకన్నా పెద్ద సంఖ్యలో వచ్చేసి ఉంటారు ఆల్రెడీ. ఇది పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ తోటి ఉన్నటువంటి సంబంధం అంత ప్రేమమయమైనటువంటి సంబంధం కాదు. చాలా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ని మొదటి నుంచి కూడా గుర్తించేది కాదు. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ ఏర్పడ్డ తరువాత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ని గుర్తించలేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లెక్క ప్రకారము సరిహద్దు రేఖ ఏదైతే ఆంగ్లేయులకు గీసి వెళ్ళారో, డ్యూరన్ లైన్ 2000కు పైబడి కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దు రేఖ ఏదైతే ఉందో దాన్ని గుర్తించదు. అటు ఇటు ఉన్నటువంటి పష్తూన్లందరూ మావారే అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ అంటుంది. చాలా కాలము పాకిస్తాన్ని గుర్తించలేదు. తరువాత గుర్తించినప్పటికీ కూడాను పాకిస్తాన్తో సత్సంబంధాలు లేవు. అలాంటి పరిస్థితిలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన దేశంలోకి వాళ్ళు పెహల్గాం లాగాను ఉగ్రవాదుల్ని పంపిస్తుంటే పాకిస్తాన్కి వడ్డీతో సహా అటువైపు నుంచి వస్తున్నారు. ఖైబర్ పఖ్తూన్వాలోని చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి అవుట్పోస్ట్ల నుంచి పాకిస్తానీ జవాన్లు వదిలేసి సైన్యం పారిపోయి వస్తుంది. సో 71 మంది చనిపోయారు. ఈ 71 మందిని హతమార్చటంలో పాకిస్తానీ సైన్యానికి ఎంత నష్టం వచ్చింది ఇది పూర్తిగా రహస్యంగా ఉంచుతున్నారు. మరోవైపు బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి తిరుగుబాటు వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వైపు నుంచి విధ్వంసం సృష్టిస్తున్నారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లోని కలాత్ ప్రాంతంలో ఉన్నటువంటి కలాత్, మంగూచర్ ఈ రెండు పట్టణాలపైన ఈరోజు బలూచ్ల ఆధిపత్యం వచ్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నిటి మీద బలూచ్ జెండా ఎగురుతోంది. కరాచీ నుంచి క్వెట్టా బలూచిస్తాన్ రాజధాని వెళ్ళేటటువంటి వాహనాలన్నిటినీ కూడాను బలూచ్ సాయుధులు తనిఖీ చేస్తున్నారు. అందులో ప్రభుత్వ ఉద్యోగులు కానీ సైనికులు కానీ ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళని ఖతం చేసేస్తున్నారు.
దాంతో పాకిస్తానీ సైనికులు ఇప్పటికే కలాత్ నుంచి మంగోచర్ నుంచి వదిలేసి పారిపోయారన్నటువంటి సమాచారం ఉంది. దీనికి సంబంధించిన వీడియోలను బలూచ్ లిబరేషన్ ఆర్మీ రిలీజ్ చేసింది. ఒకవైపు భారత్తో యుద్ధం జరిగేటటువంటి వాతావరణం ఉండగా అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు బలూచిస్తాన్ తిరుగుబాటు, ఈ రెండు పాకిస్తాన్ని సైన్యాన్ని మొత్తము తన యొక్క తూర్పు సరిహద్దు అంటే భారత్తో ఉన్న సరిహద్దు వైపు తరలించలేనటువంటి పరిస్థితిని కల్పిస్తున్నాయి. ఇప్పుడు మంగోచర్, కలాత్ పట్టణాలని పట్టుకోవడం కోసం పాకిస్తాన్ అదనపు బలగాల్ని అటువైపు పంపించవలసి ఉంటుంది. అదే కనుక చేయవలసి వస్తే ఇటు ముందు సరిహద్దులో మోహరించాలా, అటు బలూచిస్తాన్లో మోహరించాలా, భారత సరిహద్దులో మోహరించాలా, లేక ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఈ చొరబాటు చేసి వస్తున్నటువంటి తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ గెరిల్లాలకు వ్యతిరేకంగా పోరాడాలి. అదేవిధంగా ఖైబర్ పఖ్తూన్వాలోని పలు ప్రాంతాల్లో పోయి కశ్మీర్ సరిహద్దులో వెళ్ళండి, ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోండి అని సైన్యాన్ని చాలా చోట నుంచి ప్రజలు తరిమేస్తున్నారు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉన్నట్లయితే మీరు కశ్మీర్ సరిహద్దుకి వెళ్ళండి, అక్కడ ఫైట్ చేయండి, ఇక్కడ వచ్చి మా ప్రజల్ని ఎందుకు బాధిస్తారు, మా అమాయకుల్ని ఎందుకు కష్టపెడతారు అని చెప్పి ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి పోలీసు తిరుగుబాటు చేస్తోంది. మొత్తం మీద పాకిస్తాన్కి భారతదేశంలో 2.5 వార్ పెట్టడము కలిగించటం ఏంటో తెలియదు, కానీ ఇప్పటికే 2.5 వార్లో అది మెడదాకా పీకల లోతు మునిగి ఉంది. దాని ఫలితాలను, దుష్ఫలితాలను అనుభవిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.